హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు ఈ వ్లాగ్ అసలు చాలా స్పెషల్ అండి. సో ఇందులో మనకి కులు మనాలి వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో మనకి వచ్చే సినారియోస్ ఎలా ఉంటాయి, ఆ రోడ్ వేస్ ఎలా ఉంటాయి, అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఆ టనల్స్ ఏంటి, ఆ రివర్ ఏంటి, ఇవన్నీ కూడా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో. ఆల్రెడీ ఢిల్లీ నుంచి మనాలి ఎలా వెళ్తాము, అసలు దాని గురించి ఏంటి, ఎంత టైం పడుతుంది, అసలు ఎలా వెళ్ళాము, ఎక్కడ ఫుడ్ తిన్నాము, అన్ని వివరాలు అయితే ఆ వీడియోలో పెట్టినా డెఫినెట్గా వాచ్ చేయండి. చాలా బాగుంది. సో ఈ అద్భుతమైన ప్లేస్ చూడడానికి మీరు రెడీయా? సో నేనైతే చాలా చాలా రెడీ అండి. సో మన ప్లేసెస్కి ఇక్కడ ప్లేసెస్కి చాలా డిఫరెన్స్ ఉందండి. మామూలుగా ఇది లోయ ప్రాంతం కదా, లోయలు చాలా ఉంటాయి. ఆ ప్రాంతంలో అసలు ఎలా కట్టారు అంటే, లోయ ఇట్లా మొత్తం రాళ్ళు పడే దగ్గర అయితే మొత్తం పెద్ద గోడ కట్టారు. అట్లాంటివి చాలా ఉన్నాయి. అండ్ టనల్స్ కూడా నెంబర్ ఆఫ్ టనల్స్ అయితే కట్టారు. అసలు ఈ టనల్స్ కట్టముందు ఒకప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అని అయితే అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ ప్లేస్ ఇస్ సినారియో ఎంత బాగుందో చూడడానికి. నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు. చాలా చాలా ఎక్సైట్మెంట్తో నేనైతే ఎవ్రీ ప్లేస్ చూస్తున్నాను. ఆ సన్ రైజ్ అయితే అద్భుతంగా ఉంది. ఆ సన్ రైజ్ అలా వస్తూ ఆ వెలుగు అనేది వాటర్లో పడుతూ లేకపోతే మంచులో పడుతూ చూడడానికి చాలా బాగుండే. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కనిపిస్తలేదు కానీ వస్తుంది వెళ్తాను. మధ్యలో ఒడ్డు వచ్చింది, రాకుంది అక్కడ కూడా వచ్చింది ఒడ్డు. అలా షిప్ బోట్ ఉంది. ఎందే కులు 48 ఉంది బాబు ఇంకా కులుకి. మళ్ళీ ఎండ వచ్చింది. ఎండ వచ్చినప్పుడు కనిపిస్తలేదు సరిగా. కొండల మధ్య చూడే కొండ మీద కొండ తర్వాత అరే అసెంబ్లీ మనం ఇప్పుడు అట్లా వెళ్తారు. మనం తిరిగి వచ్చిన రూట్. ఇంకా చాలా టనల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అసలు ఇందులో అయితే ఎన్ని టనల్స్ వచ్చినాయో, చాలా టనల్స్ వచ్చినాయి. నేనైతే చాలా రాగా అయితే వీడియో పెట్టినా, ఎందుకంటే మీరు కూడా అంతే బాగా ఎంజాయ్ చేయాలి. ఎవరైతే నేచర్ బాగా ఇష్టపడతారో వాళ్ళకి వీడియో నచ్చుతుంది. అండ్ కొత్త ప్లేసెస్ చూడాలనుకుంటారు చూసినా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలా న్యాచురల్గా అక్కడ ఇల్లు ఇలా కట్టారు, హోటల్స్ ఏంటి, ఆ లోయలు ఏంటి అని చెప్పేసి క్లియర్గా పెట్టిన ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ అంతా కూడా మీరు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఆ కింద వచ్చేసి మనకి బియాస్ నది. టోటల్గా ఈ ప్లేస్, ఈ స్టేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బియాస్ నది అనేది మా పక్క నుంచే వస్తుంది. అటు పక్కనో ఇటు పక్కనో ఏదో ఒక పక్కన వస్తూనే ఉంది. చాలా బాగుంది ప్లేస్. ఆ పైనుంచి ఇట్లా వాటర్ పడుతూ, ఈ వాటర్ చూసారా కలర్ కూడా మారిపోయింది. అసలు చాలా డిఫరెంట్గా ఉంది ప్లేస్ వచ్చేసి.
ఆ రోడ్డుకి వెళ్తాం కావచ్చు కదా బాబా. పెద్ద లోయ ఇది కన్స్ట్రక్ట్ చేసినట్టున్నదంతా. ఓ మై గాడ్, చూడు చూడు ఎడ్జ్గా కట్ చేసి ఇది కట్టినట్టున్నదే. ఇగో కింద లోయ. కొండకి ఎట్లా ఇచ్చుకుంటా వేయరు ఇల్లు. ఎంతో బాగుంది చూడడానికి, ఎంతో బాగుంది కదండి చూడడానికి. అంతే రిస్కీ కూడా ఉంది ఈ జర్నీలో. అంటే ఈ బస్సులో కూర్చొని ముచ్చట పెడుతూ ఉంటే ఏం అనిపించదు. అదే మనం బయటికి వెళ్ళి అసలు ఎలా ఉంది, ఎలా కట్టారని నాలుగు చూసిరనుకోండి, అప్పుడు రిస్కీ పెరుగుతుంది. మనకు కూడా లోపల ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. నాకైతే నేను బయటకే చూస్తాను కాబట్టి నాకు అనిపిస్తుంది ఎట్లా కట్టారు ఈ రోడ్లని. అసలు కట్టే వాళ్ళు కూడా ఎప్పుడు ఇక్కడనే ఉంటున్నారు కదా, అసలు ఇంత చలిలో ఎలా ఉంటున్నారు అనిపిస్తుంది. అసలు ఇంకా ముందుకు వెళ్తున్నా కొద్దీ చలి పెరుగుతుందండి. సో ఫస్ట్ ఢిల్లీ నుంచే చలి ఉంటుంది, బట్ ఇంకా వెళ్తున్నా కొద్దీ, ఇంకా హైట్స్కి వెళ్తున్నా కొద్దీ ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అసలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారో అనిపిస్తుందండి. ఆ కొండలో కూడా ఇల్లులు కట్టుకున్నారు. అసలు చాలా అంటే చాలా రిస్కీ ప్లేస్ ఇది. నాకు ఇలాంటివి చూసినప్పుడే ఈ సృష్టి ఎంత గొప్పది అనిపిస్తుంది. మనకి 1 వెహికల్ వెళ్ళడమే కష్టం అనిపిస్తాయి, ఇక్కడ డబుల్ రోడ్డు కట్టారు. మన పక్క నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి, చాలా డేంజర్గా అనిపిస్తుంది. నాకైతే ఒక్కొక్కటి వెళ్తున్నప్పుడు చాలా భయంగా అయితే అనిపించింది. బట్ ద సేమ్ టైం లొకేషన్ చూడడానికి అద్భుతంగా ఉందండి. టనల్స్ చిన్నగా లేవండి, జస్ట్ మీటర్స్ అనుకుంటారు. కిలోమీటర్స్ రేంజ్లో అయితే మనకి టనల్స్ అయితే చాలా కష్టపడి కట్టారండి అసలు. ఏదైనా ఒక ప్లేస్ చూడడానికి చాలా బాగుంది అనిపిస్తుంది కదా, అలాంటి ప్లేస్లో చాలా రిస్క్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. అసలు ఎందుకుంటున్నారు ఈ ప్లేస్లో అనిపిస్తుంది నాకు ఇంత రిస్క్నిస్తూనే. బట్ బతుకు తిరువంటారు కదా, ఒక ప్లేస్లోనే ఉంటారు, ఎంత కష్టం వచ్చినా అదే ప్లేస్లోనే ఉండిపోతారు. అలా అనిపించింది నాకు. హిమాచల్ ప్రదేశ్ టోటల్ అంతా ఇట్లనే ఉంటాయి, మొత్తం ఫ్లడ్స్, రాళ్ళు రప్పలు, కొండల మీద ఇల్లులు. అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఆ రోడ్ల మీదనే కొండ మీద అక్కడ ఇంకొక మంచి ప్లేస్ కానీ ఇల్లులు, ఇంకొక టనల్ వచ్చేసి చూసారా. బాగుంది, నాకు అన్నిటికీ బాగా నచ్చింది కదా. కొండల మీద అంత పెద్ద పెద్ద చెట్లు.
ఎంత బాగుందో కదండి చూడటానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నేనైతే ఒక్కసారి కూడా విండో నుంచి ఇట్లా విండోనే చూస్తుండిపోయినా నేను, అంత బాగా నచ్చింది ఈ ప్లేస్. నిజంగా ఎంత చెప్తుంది అని అనిపిస్తుంది అండి. అసలు డైరెక్ట్గా చూస్తే ఏంటి అది చూడడానికి వేరే ఉందండి, చాలా బాగుంది ప్లేస్. ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా మంచు కొండలు కనిపిస్తాయి కదా, ఎప్పుడు కనిపిస్తాయి అట్లా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాం మనము. సో చాలా బాగుంది. ఎండ వచ్చినా ఆ మంచు అయితే అసలు తగ్గట్లేదు. ఇక్కడ మస్తు ఫ్రీ ప్లేస్ ఉందండి, వచ్చి ఇక్కడ కట్టుకోవచ్చు. ఎవరైనా కట్టుకోవాలి, బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ మంచిగా హోటళ్ళు ఇంకా ఏం కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు కొండల ప్రాంతాల. బట్ కట్టుకోవడమే ఇబ్బంది అంతే. ఫ్రీ ల్యాండ్, ఎంత ల్యాండ్ అంటే అంత ల్యాండ్ ఉంది. మన సైడ్ ఇరుకు జనాలు ఇరుకి అన్ని ప్లేస్ అంతా నిండిపోయింది మన సైడ్. ఇక్కడ ఫుల్ ప్లేస్ ఉంది కట్టుకోవడానికి, ఏదైనా చేయడానికి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు మనం కట్టుకున్న ఆస్తులన్నీ నాశనం అవుతాయో తెలియదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ చూడడానికి వస్తాం కదా మనం, అలాంటి ప్లేసెస్ని అనవసరంగా మనం పొల్యూట్ అయితే చేయకూడదండి. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి ప్లేస్. కొన్ని ప్లేసెస్ మనం కాపాడుకుందాం, చాలా బాగున్నాయి ప్లేసెస్ అసలు. నాకైతే ఇక్కడ మన ఇంట్లో మనకి జామ చెట్టు నిమ్మ చెట్టు ఎట్లా ఉంటాయో ప్రతి ఇంటికి ఇక్కడ యాపిల్ చెట్లు అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అవి చూపిద్దామంటే యాపిల్స్ అనేవి కూడా కొంచెం డ్రై అయిపోయినాయి, అట్లా కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో యాపిల్ చెట్లు ఉన్నాయండి. మంచు అనుకుంటాం కదండి, మంచు చాలా స్మూత్గా ఉంటుంది. బట్ మంచు కింద మొత్తం రాయి, మనం గడ్డి ఇట్లా సంథింగ్ స్మూత్గా అనుకుంటాం కానీ ఫుల్ రాయలు రప్పల మీదనే ఉంటుంది ఆ మంచు. చాలా రిస్కీ కూడా ఈ మంచులో ఆడడం అంతా కూడా. రోహతాంగం రాసింది లే 512, రోహతాంగం 91 కిలోమీటర్స్.
అనిపిస్తుంది కదా, ఫారిన్ కంట్రీలో చూసినట్టు అనిపిస్తుంది కదా ఆ పైన్ ట్రీస్, ఆ గ్రీన్ షేడ్తో ఉన్న లీవ్స్ చూస్తే. ఇది మన దేశమే, మన దేశంలో ఉన్న మనాలి. డెఫినెట్గా వచ్చి చూడాలి. ఎక్కడికెక్కడికో వేరే కంట్రీస్కి వెళ్ళి స్విట్జర్లాండ్ అట్లా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కదా, మన కంట్రీలో ఉన్నాయి కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి పారాగ్లైడింగ్ కూడా ఉంది, పారాషూట్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మనకి మనాలి వెళ్ళేటప్పుడు దారిలో ఇంకా దగ్గరకు వచ్చేసినాం అన్నప్పుడు లాట్ ఆఫ్ ఏంటంటే మనకి పారాషూట్, పారాగ్లైడింగ్ ఇవన్నీ ప్లస్ వీటితో పాటుకి మనకి రివర్ డ్రాఫ్టింగ్ కూడా ఉంటుంది. అవైతే ఎన్ని అంటే అన్ని ఉంటాయి. మనం మంచిగా మాట్లాడుకొని, ఎక్కువ మంది ఉన్నాం అనుకోండి, ఈచ్ పర్సన్కి ఇంకా తక్కువ అవుతుంది, అట్లా చూసుకొని మాట్లాడుకొని ఎక్కొచ్చు. Come one in a dozen, the other 11 get something from nothing. I sit here looking for an answer. సో మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. కులు మనాలికి అయితే వచ్చేసినాం. సో మనాలిలో ఇది మాల్ రోడ్. సో మీ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. నాలాగా మీరు కూడా నేచర్ లవర్స్ అయితే డెఫినెట్గా లైక్ అయితే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.